పర్షియన్ గల్ఫ్ దేశాల్లో చిన్న దేశం, కానీ ప్రపంచంలో అత్యధిక ధనిక దేశాల్లో ఒకటి. అదే ఖతార్. సహజ వాయువు సంపదలో బిలియన్ల డాలర్ల ఆదాయం సంపాదించిన ఈ దేశం ఇప్పుడు ఊహించని ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇరాన్ గల్ఫ్ ఉద్రిక్తతలు, హర్మూజ్ జలసంధి సంక్షోభం, గ్యాస్ ఎగుమతులపై ఎదురు దెబ్బలు, విదేశీ పెట్టుబడుల భయాలు, ఇలా వరుస పరిణామాలు ఖతార్ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఒకప్పుడు డబ్బులతో తేలియాడే దేశంగా పేరున్న ఖతార్లో ఇప్పుడు ఖర్చుల భారం, ద్రవ్యోల్బణ భయాలు, బ్యాంకింగ్ ఒత్తిళ్లు చర్చనీయాంశమయ్యాయి. ఎడారులతో నిండిన ఈ చిన్న ద్వీపకల్ప దేశం ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతమే. కానీ 1990ల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈశాన్య ఖతార్లో ఉన్న నార్త్ ఫీల్డ్ ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు నిల్వల్లో ఒకటి. ఈ గ్యాస్ ను లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ ఎల్ఎన్జీగా మార్చి ప్రపంచ దేశాలకు అమ్మడం ప్రారంభించారు. ఆ తర్వాత ఖతారు ఆర్థిక శక్తిగా మారింది. 1996లో తొలిసారి జపాన్ కు ఎల్ఎన్జీ ఎగుమతి చేసిన ఖతార్ తర్వాత ప్రపంచ మార్కెట్లో కీలక సరఫరాదారుగా మారింది. ప్రస్తుతం ఈ దేశ ఆదాయంలో దాదాపు 60% వరకు గ్యాస్, ఇంధన ఎగుమతుల నుంచే వస్తోంది. అందుకే గ్యాస్ రంగంపై చిన్న దెబ్బ పడిన దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం కనిపిస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడం ఖతార్ కు పెద్ద షాక్ గా మారింది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి సంక్షోభం ఈ దేశానికి ఊపిరాడనివ్వడం లేదు. ప్రపంచానికి వెళ్లే చమురు, గ్యాస్ సరఫరాల్లో కీలకమైన ఈ మార్గం మూసుకుపోవడంతో ఖతార్ దిగుమతులు, ఎగుమతులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇదే సమయంలో ఖతార్లోని అత్యంత కీలక ఎల్ఎన్జీ కేంద్రం రాస్ లఫార్ పై డ్రోన్లు, క్షిపణుల దాడులు జరగడం పరిస్థితిని మరింత దిగజార్చింది. ఈ దాడుల్లో ఉద్రిక్తతల కేంద్రాలు దెబ్బతినడంతో గ్యాస్ ఎగుమతుల్లో అంతరాయం ఏర్పడింది. కొన్ని కాంట్రాక్టులను పూర్తి చేయలేమని ఖతార్ ఎనర్జీ సంస్థ ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. లాస్ రఫాన్ పూర్తి పునరుద్ధరణకు సంవత్సరాలు పట్టవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. దీనివల్ల వందల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి. ప్రాంతీయ ఉద్రిక్తతలతో విదేశీ పెట్టుబడిదారుల్లో భయం పెరగడం, బ్యాంకింగ్ వ్యవస్థపై ఒత్తిడి రావడం, విదేశీ కరెన్సీ ప్రవాహం తగ్గడం వంటి సమస్యలు ఖతార్ కరెన్సీ రియల్ పై ఒత్తిడిని పెంచుతున్నాయి. ముఖ్యంగా ఖతార్ బ్యాంకులు విదేశీ ఫండింగ్ పై అధికంగా ఆధారపడటం ఇప్పుడు ప్రమాదకరంగా మారుతోంది. 2025 చివరి నాటికి విదేశీ అప్పులు భారీ స్థాయిలో ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఖతార్ సెంట్రల్ బ్యాంకు ఇప్పటికే రంగంలోకి దిగింది. బ్యాంకులకు అదనపు లిక్విడిటీ, రిజర్వ్ నిబంధనలు సడలింపు, రిపో సౌకర్యాలు, రుణాలపై తాత్కాలిక ఉపశమనం వంటి చర్యలు చేపడుతోంది. భారీ విదేశీ మారక నిల్వలను ఉపయోగించి రియల్ ను కాపాడేందుకు ప్రయత్నిస్తోంది.